శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో మాఘగుప్త శ్యామల నవరాత్రులు ప్రారంభ మరియు ముగింపు సమయము. అమ్మను ఏ రోజు ఏ నామంతో కొలవాలి, ప్రతిరోజు పఠించవలసిన మంత్రము, శ్యామల నవరాత్రుల పూజా ఫలితాలు, పూజా విధానం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందామండి. పవిత్రమైన మాఘమాసం సందర్భంగా శ్యామల నవరాత్రులు ఎంతో పవిత్రమైనవండి. శ్రీదేవి నవరాత్రుల పూజలు సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటాము. మొదటి 2 సార్లు చైత్ర మరియు ఆశ్వీజ మాసంలో జరుపుకుంటామండి. దీనిని ప్రతీక్ష నవరాత్రి అంటారండి. మరో 2 సార్లు నవరాత్రిని ఆషాఢ మరియు మాఘమాసాలలో జరుపుకుంటామండి. వీటినే రహస్య నవరాత్రి లేదా గుప్త నవరాత్రులు అంటామండి. ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి అని, మాఘమాసంలో శ్యామల నవరాత్రులని పిలుస్తారండి. ఈ 9 రోజులు దేవి నవరాత్రులుగా శ్యామలాదేవికి పూజలు నిర్వహించుకోవాలండి. గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలలాగా కాకుండా రహస్యంగా చేసుకునే నవరాత్రులండి. ఈ పూజలో దుర్గమ్మను 9 రూపాలలో నవదుర్గలుగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించాలండి. 2025వ సంవత్సరంలో మాఘగుప్త శ్యామల నవరాత్రులు స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. మాఘగుప్త శ్యామల నవరాత్రులు ప్రారంభం జనవరి 30, 2025 గురువారం పాడ్యమి తిథితో ప్రారంభమై ఫిబ్రవరి 6, 2025 గురువారం తిథి మాఘ శుద్ధ నవమితో శ్యామల నవరాత్రులు ముగుస్తాయండి. నవరాత్రి పూజలలో కొన్ని విశేషమైన గడియలు ఉంటాయండి. ఆ గడియలలో అమ్మను పూజిస్తే అలాంటి విశేషమైన ఫలితాలు మనకు లభిస్తాయండి. వారాహి నవరాత్రుల సమయంలో ఎలా అయితే అమ్మను చీకటి సమయంలో పూజను నిర్వహించుకుంటామో అలానే శ్యామల నవరాత్రుల సమయంలో కూడా అలానే మధ్యాహ్న సమయంలో అంటే 11 గంటల నుండి 12 గంటల మధ్య సమయంలో అమ్మను పూజించాలండి. ఉద్యోగరీత్యా కుదరని వారు ఉదయం లేదా సాయంత్ర సమయంలో పూజను నిర్వహించుకోవాలండి. మాఘగుప్త శ్యామల నవరాత్రులు మొదటి రోజు శుక్ల పాడ్యమి జనవరి 29, 2025 బుధవారం సాయంత్రం 6:55 పాడ్యమి తిథి ప్రారంభమై జనవరి 30, 2025 గురువారం సాయంత్రం 5:49 వరకు పాడ్యమి తిథి ఉన్నదండి. శ్యామల నవరాత్రులు మొదటి రోజు పూజను నిర్వహించుకోవలసిన రోజు జనవరి 30, 2025 గురువారం నక్షత్రం శ్రవణ ఉదయం 8:49 వరకు, తదుపరి ధనిష్ట. ఇవాల్టి నుండే నవరాత్రుల పూజను ప్రారంభించాలండి. అఖండ దీపం కలశ స్థాపన ప్రారంభించుకోవాలి అనుకునేవారు ఇవాల్టి నుంచే ప్రారంభించాలండి. నవరాత్రుల మొదటి రోజు పఠించవలసిన మంత్రం ఐం నమః ఉచ్చిష్ట చాండాలి మాతంగి సర్వవశంకరి స్వాహ. మాఘగుప్త శ్యామల నవరాత్రుల రెండవ రోజు శుద్ధ విధియ జనవరి 30, 2025 గురువారం సాయంత్రం 5:50 విధియాతిథి ప్రారంభమై జనవరి 31, 2025 శుక్రవారం సాయంత్రం 4:20 విధియాతిథి ముగుస్తుందండి. నవరాత్రుల రెండవ రోజు పూజను నిర్వహించుకోవలసిన రోజు జనవరి 31, 2025 శుక్రవారం నక్షత్రం ధనిష్ట ఉదయం 8:08 వరకు, తదుపరి శతభిష. నవరాత్రుల రెండవ రోజు పఠించవలసిన మంత్రం మాఘగుప్త శ్యామల నవరాత్రుల మూడవ రోజు శుద్ధ తదియ జనవరి 31, 2025 శుక్రవారం సాయంత్రం 4:21 తదియాతిథి ప్రారంభమై ఫిబ్రవరి 1, 2025 శనివారం పగలు 2:31 తదియాతిథి ముగుస్తుందండి. నవరాత్రుల మూడవ రోజు పూజను నిర్వహించుకోవలసిన రోజు ఫిబ్రవరి 1, 2025 శనివారం నక్షత్రం శతభిష ఉదయం 7:03 వరకు, తదుపరి పూర్వభద్ర. నవరాత్రుల మూడవ రోజు పఠించవలసిన మంత్రం శ్యామల నవరాత్రులు నాలుగవ రోజు శుద్ధ చవితి ఫిబ్రవరి 1, 2025 శనివారం పగలు 2:32 చవితి తిథి ప్రారంభమై ఫిబ్రవరి 2, 2025 ఆదివారం పగలు 12:26 వరకు చవితి తిథి ఉన్నదండి. నవరాత్రుల నాలుగవ రోజు పూజను నిర్వహించుకోవలసిన రోజు ఫిబ్రవరి 2, 2025 ఆదివారం నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 4:14 వరకు. నవరాత్రుల నాలుగవ రోజు పఠించవలసిన మంత్రం శ్యామల నవరాత్రుల ఐదవ రోజు శుక్ల పంచమి ఫిబ్రవరి 2, 2025 ఆదివారం పగలు 12:27 పంచమి తిథి ప్రారంభమై
ఫిబ్రవరి 3, 2025 సోమవారం ఉదయం 10 గంటల 10 నిమిషముల వరకు పంచమి తిథి ఉన్నదండి. నవరాత్రి 5వ రోజు పూజను నిర్వహించుకోవలసిన రోజు ఫిబ్రవరి 3, 2025 సోమవారం. నక్షత్రం రేవతి. రాత్రి 2 గంటల 35 నిమిషముల వరకు. నవరాత్రులలో 5వ రోజు పఠించవలసిన మంత్రం. నాగగుప్త నవరాత్రులు 5వ రోజునే వసంత పంచమి కూడా వచ్చిందండి. ఇవాళ ఎంతో విశేషమైన రోజు. ఇవాళ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించటం వలన పిల్లలు ఎంతో ఉన్నత విద్యలలో రాణిస్తారండి. ఇవాళ ఖచ్చితంగా సరస్వతి పూజను పిల్లలతో నిర్వహించాలండి. ఎవరైతే పిల్లలకు మాటలు సరిగా రావటం లేదో, నత్తిగా మాట్లాడుతున్నారో అలాంటి వారితో సరస్వతీదేవికి ఒక తమలపాకు మీద పుట్ట తేనెను ఉంచి అమ్మకి నైవేద్యంగా సమర్పించి ఆ తేనెను పిల్లలకు నాకించాలండి. ఇలా చేయటం వలన మంచి వాక్పటుత్వం సిద్ధిస్తుందండి. శ్యామలా నవరాత్రులు 6వ రోజు శుక్ల షష్ఠి. ఫిబ్రవరి 3, 2025 సోమవారం ఉదయం 10 గంటల 11 నిమిషములకు షష్ఠి తిథి ప్రారంభమై ఫిబ్రవరి 4, 2025 మంగళవారం ఉదయం 8 గంటల 9 నిమిషముల వరకు షష్ఠి తిథి ఉన్నదండి. నవరాత్రుల 6వ రోజు పూజను నిర్వహించుకోవలసిన రోజు మధ్యాహ్నం పూజ నిర్వహించుకునేవారు ఫిబ్రవరి 3, 2025 సోమవారం రోజున షష్ఠీ తిథితో పంచమి పూజను నిర్వహించుకోవచ్చునండి. అలాగే ఉదయం లేదా సాయంత్రం పూజ చేసుకునేవారు ఫిబ్రవరి 4, 2025 మంగళవారం రోజున నిర్వహించుకోవాలండి. నవరాత్రుల 6వ రోజు పఠించవలసిన మంత్రం. శ్యామలా నవరాత్రుల 7వ రోజు శుక్ల సప్తమి. ఫిబ్రవరి 4, 2025 మంగళవారం ఉదయం 8 గంటల 10 నిమిషములకు సప్తమి తిథి ప్రారంభమై ఫిబ్రవరి 5, 2025 బుధవారం ఉదయం 5 గంటల 45 నిమిషములకు సప్తమి తిథి ముగుస్తుందండి. నవరాత్రుల 7వ రోజు పూజను నిర్వహించుకోవలసిన రోజు ఫిబ్రవరి 4, 2025 మంగళవారం. నక్షత్రం అశ్విని. రాత్రి 12 గంటల 53 నిమిషముల వరకు. నవరాత్రులలో 7వ రోజు పఠించవలసిన మంత్రం. శ్యామలా నవరాత్రులు 8వ రోజు శుక్ల అష్టమి. ఫిబ్రవరి 5, 2025 బుధవారం ఉదయం 5 గంటల 46 నిమిషములకు అష్టమి తిథి ప్రారంభమై ఫిబ్రవరి 5, 2025 బుధవారం రాత్రి తెల్లవారుజామున 3 గంటల 9 నిమిషములకు అష్టమి తిథి ముగుస్తుందండి. నవరాత్రులలో 8వ రోజు పూజను నిర్వహించుకోవలసిన రోజు ఫిబ్రవరి 5, 2025 బుధవారం. నక్షత్రం భరణి. రాత్రి 11 గంటల 18 నిమిషముల వరకు. నవరాత్రుల 8వ రోజు పఠించవలసిన మంత్రం. శ్యామలా నవరాత్రులు 9వ రోజు శుక్ల నవమి. ఫిబ్రవరి 5, 2025 బుధవారం రాత్రి తెల్లవారుజామున 3 గంటల 10 నిమిషములకు నవమి తిథి ప్రారంభమై ఫిబ్రవరి 6, 2025 గురువారం రాత్రి 12 గంటల 56 నిమిషములకు నవమి తిథి ముగుస్తుందండి. శ్యామలా నవరాత్రులు ఆఖరి రోజు 9వ రోజు పూజను నిర్వహించుకోవలసిన రోజు ఫిబ్రవరి 6, 2025 గురువారం. నక్షత్రం కృత్తిక. రాత్రి 9 గంటల 46 నిమిషముల వరకు. నవరాత్రుల 9వ రోజు పఠించవలసిన మంత్రం. ఈ నవరాత్రుల పూజలలో తిథికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందండి. అందువలననే ఈ తిథులను అనుసరించి 9 రోజుల పూజను నిర్వహించుకోవాలండి. నవరాత్రుల 9 రోజులు అమ్మను భక్తితో పూజించటం వలన వివాహం కాని వారికి వివాహం జరుగుతుందండి. నవరాత్రులు ఎంతో విశేషమైనవండి. శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధి, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యం లభిస్తాయండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యం, పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని శాస్త్రవచనం. శ్యామలా నవరాత్రులలో అమ్మను ఎరుపు రంగు పువ్వులతో అలంకరించాలండి. నైవేద్యం పాయసాన్ని ప్రసాదంగా సమర్పించాలండి. వస్త్రాలు పూజ చేసేవారు చిలుకు ఆకుపచ్చ రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరమండి. శ్యామలా నవరాత్రులలో అమ్మకు ఉద్వాసన ఎప్పుడు పలకాలి అంటే ఫిబ్రవరి 6, 2025 గురువారం నవమి పూజను నిర్వహించుకున్న తర్వాత అమ్మకు ఉద్వాసన పలకాలండి. అమ్మకు వాయనం, చీర, జాకెట్, తాంబూలం ఇలా ఏవైనా సమర్పించాలి అనుకున్న వారు ఇవాళే సమర్పించుకోవాలండి. అమ్మకు ప్రతిరోజు పారాయణంగా మాతంగి స్తోత్రాలు, షోడశోపచార నామాలు, హృదయ కవచం, అష్టోత్తర శతనామావళి, నిత్య కుంకుమార్చనను నిర్వహించుకోవాలండి. ఈ విధంగా భక్తితో నిష్ఠతో శ్యామలా నవరాత్రులు జరిపితే సకల శుభాలు లభిస్తాయని పురాణవచనమండి. తెలుసుకున్నాం కదా అండి. 2025 సంవత్సరంలో
మాఘగుప్త శ్యామలా నవరాత్రులు ప్రారంభ మరియు ముగింపు సమయము, శ్యామలా నవరాత్రుల పూజా ఫలితాల గురించి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.